హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మన వాట్సాప్ గ్రూప్లో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం ఈరోజు మన వాట్సాప్ గ్రూప్లో సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్కు సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానట్లయితే కింద మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా జాయిన్ కాండి. దాంతోపాటు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ను రాయండి. మీ యొక్క కాన్ఫిడెన్సెస్ను లేదా మీ యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ను పెంచుకోండి. రైట్, ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ యొక్క కరెక్ట్ డెఫినేషన్. Option A, a sentence with one dependent clause. Option B, a sentence with two or more independent clauses joined by a conjunction. A sentence with one dependent clause. Option D, a sentence that expresses a complete thought. కాంపౌండ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్. మనం జనరల్గా చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే డెఫినేషన్గా ఏం చూస్తాం? ఏ సెంటెన్స్లో అయితే టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెసా డిపెండెంట్ క్లాజెసా ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయో ఆ సెంటెన్స్నే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అంటే మనకి ఏముండాలా? టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిన్డ్ బై కంజంక్షన్స్. అవి కంజంక్షన్స్ అయితే జాయిన్ కాబడి ఉండాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్, ఏ సెంటెన్స్ విత్ వన్ డిపెండెంట్ క్లాజ్, ఒకే ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుందా అసలు సెంటెన్స్లో? ఉండదు, ఇది కాదు. ఏ సెంటెన్స్ విత్ వన్ డిపెండెంట్ క్లాజ్, ఇది కూడా కాదు, తప్పడింది కాదు. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్, ఏ సెంటెన్స్ అయితే కంప్లీట్ థాట్ ఎక్స్ప్రెస్ చేస్తే అది ఒకటే ఉంటే అది ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్. కాబట్టి మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఇది కూడా. ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇది క్లాజ్, ఇది ఒకటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కలిగి ఉంటుందా? ఇట్ కంటైన్స్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్. ఓకే, ఇది ఓకే లాగుంది, చూద్దాం. ఇట్ హ్యాస్ నో కంజంక్షన్. కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కంజంక్షన్స్ ఉండవా? కాంప్లెక్స్ అయినా కానీ కాంపౌండ్ అయినా కానీ కంజంక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి, కాబట్టి ఇది కాదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ షార్ట్. ఇది షార్ట్గా ఉంటుందా? లేదు, రెండు క్లాజెస్ను కలిపి ఉంటుంది. ఆప్షన్ వన్ ఒకసారి. ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాస్. ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఏ సెంటెన్స్ అయినా ఉంటుందా? ఉండదు. కాబట్టి వన్ కాదు, ఏ కాదు, సి కాదు, డి కాదు. మనం ఒకసారి బి చూడండి. ఇట్ కంటైన్స్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్. ఈ డెఫినేషన్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం అడిగినటువంటిది. ఒక ఇండిపెండెంట్ క్లాజు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనాలి, కానీ ఒకటి రెండు అనరాదు. వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ అనాలి. అప్పుడే కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. రిషి అండ్ కృషిక్ ఆర్ ఫ్రెండ్స్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్. ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. అందరూ జనరల్గా అండ్ను చూస్తానే అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కదా, కాబట్టి వేసుకో కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అలా రాస్తే తప్పు. కాంపౌండ్ సెంటెన్స్ ఏదైనా మనం కాంపౌండా కాంప్లెక్సా అని చూసేటప్పుడు కంజంక్షన్స్ మనకు వర్కౌట్ అయితే కరెక్టే. పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ అయినా కాంపౌండ్ సెంటెన్స్ అయినా సబ్జెక్టులు రెండు కనపడాలి, ఫైనైట్ వర్బులు రెండు కనపడాలి. సబ్జెక్టులు రెండు కనపడాలి, ఫైనైట్ వర్బులు రెండు కనపడాలి. ఇక్కడ చూడండి, ఋషి అండ్ కృషిక్ ఆర్ ఫ్రెండ్స్ అంటున్నాం. మనం జనరల్ దీనికి ప్రొనౌన్ రాసినట్లయితే ఏం రాస్తాం? ఋషి అండ్ కృషిక్ అంటే దే అని రాస్తాం. అంటే దాని అర్థం ఏంది? దే ఆర్ ఫ్రెండ్స్ అని మాత్రమే ఉంటుంది సెంటెన్స్. దే ఆర్ ఫ్రెండ్స్. ఇట్లా దే ఆర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మాత్రం దే అనే సబ్జెక్ట్ అయితే ఆర్ అనే ఫైనైట్ వర్బ్ అవుతుంది. అంటే అప్పుడు అది ఏ సెంటెన్స్ అవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది.
ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ రెండు క్లాజులను కలపలే, రెండు పదాలను రెండు వర్డ్స్ కలిపింది. రెండు వర్డ్స్ కలిపితే అది సింపుల్ సెంటెన్స్. రెండు క్లాజులను కలిపింది అనుకో, రెండు ఇండిపెండెంట్ క్లాజులను కలిపితే అప్పుడు కాంపౌండ్ సెంటెన్స్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కంజంక్షన్ చూసి మోసపోతే ఇలాంటివి కొన్ని జరుగుతాయి. కాబట్టి దీనికి ఏ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద రైట్. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఏంటి అని అంటున్నాడు. సీయింగ్ ద పోలీస్, సీయింగ్ ద పోలీస్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? సీయింగ్ ద పోలీస్, ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు. ఫైనైట్ వర్బ్ ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఫ్రేజ్ అవుతుంది, ఫ్రేజ్. హీ ర్యాన్ అవే, హీ అనేది సబ్జెక్టు, ర్యాన్ అనేది V2 అంటే ఫైనైట్ వర్బ్. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది మెయిన్ క్లాస్, దాంతోపాటు అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. అంటే వన్ ఫ్రేజు ప్లస్ వన్ మెయిన్ క్లాసు, వన్ ఫ్రేజు వన్ మెయిన్ క్లాసు ఉంటే ఏమంటాం? సింపుల్ సెంటెన్స్ అంటాం. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉన్న సింపుల్ సెంటెన్సే, వన్ ఫ్రేజ్ వన్ మెయిన్ క్లాస్ ఉన్న సింపుల్ సెంటెన్సే. కాంపౌండ్ అయితే ఏముండాలా? 2 or more ఇండిపెండెంట్ క్లాసెస్ ఉండాలి కాబట్టి కాదు. కాంప్లెక్స్ అంటే 1 ఇండిపెండెంట్ క్లాసెస్, 2 or more 1 or more డిపెండెంట్ క్లాసెస్ కాబట్టి ఇది కూడా కాదు. నెగటివ్ సెంటెన్స్ అసలే కాదు. కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. పై సెంటెన్స్కు కాంప్లెక్స్ సెంటెన్స్. మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటానే మీకు గుర్తుకు రావాల్సింది సబార్డినేట్ కంజంక్షన్ మీకు గుర్తు రావాలి. సబార్డినేట్ కంజంక్షన్స్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ నేర్చుకుంటేనే మీకు ఈజీ అవుతుంది, లేకపోతే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది రాదు. సబార్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ మొత్తం ఒక 60 దాకా మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఇవన్నీ వర్కౌట్ అయితే, లేకపోతే కావు. ఒకసారి చూడండి, ఈ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్ అంటానే మీరు ఏం చూడాలా? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటానే సబార్డినేట్ కంజంక్షన్ చూడాలి. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఒకసారి చూడండి. హీ ఈజ్ ఏ క్రిమినల్, ఈజ్ కన్ఫెస్డ్ బై హర్, ఇది మీనింగ్లెస్ కాబట్టి ఇది కాదు. హీ అడ్మిటెడ్ టు బీ ఏ క్రిమినల్, ఇది సింపుల్ సెంటెన్స్ కింద పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎందుకు? మనకు కాంప్లెక్స్ అంటే రెండు సబ్జెక్టులు రెండు ఫైనైట్ వర్బులు దొరకాలి. ఈజీగా చూడండి ఒకసారి. హీ అనేది సబ్జెక్టు, కన్ఫెస్డ్ అనేది ఫైనైట్ వర్బ్. ఇద్దరు ఇక్కడ సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ దొరికింది, రైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ అనేది ఫైనైట్ వర్బ్, సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ ఉంది. రెండు సబ్జెక్టులు రెండు ఫైనైట్ వర్బులు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, రైట్. కనుక ఈ సెంటెన్స్ ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. హీ కన్ఫెస్డ్ అనేది మెయిన్ క్లాసు, దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్ అనేది సబార్డినేట్ క్లాసు. సబార్డినేట్ క్లాస్ ఉంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్, సింపుల్ సెంటెన్స్ కాదు, రైట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. టెల్ మీ వేర్ యూ లివ్. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్. దీనికి సింపుల్ సెంటెన్స్. మొదటగా ఇది ఏ సెంటెన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకు? వేర్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి. సార్ టెల్ మీ, ఇక్కడ సబ్జెక్ట్ లేదే. టెల్ మీ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, దాని అర్థం ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది? యూ అనేది ఉంటుంది. యూ టెల్ మీ అని అర్థం. యూ లివ్ సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వర్బ్ ఉంది. రెండు సబ్జెక్టులు రెండు ఫైనైట్ వర్బులు ఉంటాయి. ఉంటే అది కాంప్లెక్స్ అయినా కావచ్చు, కాంపౌండ్ అయినా కావచ్చు. సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని మీరు ఏం చేయాలి? సింపుల్ సెంటెన్స్గా మార్చాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏముండాలి? ఒక సబ్జెక్ట్ ఒకటి ఉండాలి, ఫైనైట్ వర్బ్ ఏమో ఒకటి ఉండాలి. దానికోసం మీరు ఎతకాలి. యూ టెల్ మీ ద అడ్రస్. టెల్ మీ వేర్ యూ లివ్ అంటే యూ టెల్ మీ ద అడ్రస్ అంటామా? మీనింగ్లెస్ కాబట్టి కాదు. హూ క్యాన్ టెల్ ద అడ్రస్, WH వర్డ్ స్టార్ట్ కాదు. టెల్ మీ ఇది కూడా అస్సలే కాదు, వేర్ ఇక్కడ ఉంది కాబట్టి కాదు, కొంచెం మిస్టేక్ ఉంది కాదు. టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ యువర్ అడ్రస్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీని అర్థమైంది యూ టెల్ మీ యువర్ అడ్రస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్జెక్ట్ ఏమో యూ అవుతుంది, ఫైనైట్ వర్బ్ ఏమో టెల్ అవుతుంది, రైట్. ఇక్కడ సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిలో సింపుల్ సెంటెన్స్ను చెప్పమంటున్నాడు. సింపుల్ సెంటెన్స్ చెప్పమంటే మనం ఈజీగా చెప్పచ్చు. సబ్జెక్ట్ ఉండాలా, ఫైనైట్ వర్బ్ ఉండాలా. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. ఇదొక వర్బ్ ఉంది, ఇదొక వర్బ్ ఉంది, అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి కాదు, ఎత్తే. యూ మస్ట్ రన్ అవే అట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వర్బ్ ఒకటే ఉంది కాబట్టి చూద్దాం.
హీ ఈజ్ వెరీ రిచ్ బట్ స్టిల్ హీ ఈజ్ వెరీ అన్హ్యాపీ. ఇదో బట్ కాబట్టి ఇది కూడా కాదు. ఏ కంజంక్షన్? కోఆర్డినేట్ కాబట్టి కాదు. ఇక్కడ చూడండి ఆప్షన్ డిలో ఆర్ ఉంది. ఆర్ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కూడా కాదు. కంజంక్షన్ ఉండే మనం ఈజీగా డిలీట్ చేస్తే కంజంక్షన్ లేని సెంటెన్సే సింపుల్ సెంటెన్స్. ఇలా దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, వీఆర్ డూయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ when the fire alarm rang yesterday. We are doing a mathematics test when the fire alarm rang yesterday. ఇక్కడ చూడండి when అనేది ఏ కంజంక్షన్? సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే ఆ సెంటెన్స్ ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటాయి? రెండు సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, వర్ అనేది ఫైనైట్ వర్బ్. ఇక్కడ చూడండి ద ఫైర్ అలారం ఇది అనేది సబ్జెక్టు, ర్యాంగ్ అనేది ఫైనైట్ వర్బ్. రెండు సబ్జెక్టులు, రెండు ఫైనైట్ వర్బులు, ఒక సబార్డినేట్ కంజంక్షన్. దాంతోపాటు ఏముంటుంది? సబార్డినేట్ క్లాజు. సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి చివరి వరకు ఉండే క్లాజు మొత్తం సబార్డినేట్ క్లాజు. అప్పుడు ఈ సెంటెన్స్ ఏమవుతుంది? ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ and one or more dependent class is called complex sentence. కాబట్టి ఆప్షన్ డి is the right answer. Next చూడండి 9th question. He missed the train so he was late to work. Choose the sentence that correctly transform the above compound sentence into complex. పైనేమో సో ఉంది కాబట్టి ఇదేమో కాంపౌండ్ సెంటెన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చమంటున్నాడు. అంటే మనం ఎవరికి వస్తుందో మొదటగా సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉందో చూస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి ఒకసారి. మనకి ఇక్కడ బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, ఓకే అవుతుంది. ఇక్కడ కూడా బికాజ్ ఉంది, ఓకే చూద్దాం. ఇంకా ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి చూడండి బట్ ఉంది, ఇది కోఆర్డినేట్ కంజంక్షన్, ఇది కాదు. ఆప్షన్ డి చూడండి, ఇది కూడా కోఆర్డినేట్ కంజంక్షన్, ఇది కాదు. ఇది ఈజీగా ఎలిమినేట్ చేసే విధానం. మీకు ఇంకా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, దానికోసం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు దీనికి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు చెప్తా. రైట్, మీరు ఈజీగా ఆన్సర్ చేసే చెప్తున్నా. ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం చెప్తే టైం ఎక్కువ అవుతుంది. ఈజీగా ఆన్సర్ చేసే విధానం, ఐడెంటిఫై చేసే విధానం మాత్రం చెప్తున్నా, అర్థం చేసుకోగలరు. రైట్, ఇక్కడ చూడండి రెండు చోట్ల బికాస్ ఉంది, రెండు కూడా కోఆర్డినేట్ సబార్డినేట్ కంజంక్షన్లే. ఇప్పుడు మీనింగ్ చూడండి. he missed the train so he was late to work. అతను ట్రైన్ మిస్ అవడం వల్ల వర్క్కు లేట్ రావడం జరిగింది. he was late to work because he missed the train. అతను లేట్గా వచ్చాడు ఎందుకంటే ట్రైన్ మిస్ అయింది కాబట్టి. రైట్, ఇది వ్యాలిడ్గా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. he missed the train because he was late to work. అతను ఎందుకు ట్రైన్ మిస్ అయ్యాడంటే వర్క్ లేట్గా వచ్చినట్టు. ఇది ఏమైనా మీనింగ్గా ఉందా? మీనింగ్లెస్గా ఉంది. ఇది మొన్న రీసెంట్లో అడిగిన టెట్లో ప్రశ్న. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఎక్కువ మంది కంజంక్షన్స్ పైన డిపెండ్ అయ్యి ఫాస్ట్గా ఆన్సర్ చేయడం కోసమని బికాజ్ ఉంటే సబార్డినేట్ కంజంక్షన్ అని ఫాస్ట్గా ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటా ఇక్కడ కనపడలేని ఫాస్ట్గా చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. మీనింగ్ పరంగా కూడా మీరు చూసుకోవాల్సింది వస్తుంది. ఆ విధంగా ఆన్సర్ చేసేలా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. కంజంక్షన్స్ 100% వర్కౌట్ అవుతాయి, డౌట్ లేదు అందులో. రెండు సేమ్ వచ్చినప్పుడు కొద్దిగా మీనింగ్ గురించి ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇక్కడ హీ లేదు and is connected to a main class. ఏమంటున్నాడు? దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్. అది సొంతంగా సెంటెన్స్ ఒక క్లాసు సొంతంగా సెంటెన్స్ను ఫామ్ చేయలేదు, అది మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయి ఉంటుంది. సెంటెన్స్ను ఫామ్ చేయకుండా మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరు మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయి ఉంటారు? సబార్డినేట్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సబార్డినేట్ క్లాస్కి ఇంకొక పేరు, ఏం పేరు? డిపెండెంట్ క్లాస్. దానికి ఇన్కంప్లీట్ క్లాస్ అని కూడా అంటారు. ఇన్కంప్లీట్ క్లాస్ అని కూడా అంటారు. అదే మెయిన్ క్లాస్కు ప్రిన్సిపల్ క్లాస్ అని తర్వాత కంప్లీట్ క్లాస్ అని, ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా పేరు. మీరు మర్చిపోతే ఎం పిక్ అని గుర్తుపెట్టుకోండి.
M అంటే మెయిన్ క్లాస్, P అంటే ప్రిన్సిపల్ క్లాస్, I అంటే ఇండిపెండెంట్ క్లాస్, C అంటే కంప్లీట్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్కు డెఫినేషన్. సబార్డినేట్ క్లాస్ అంటే ఏ క్లాస్ అయితే తనకు తానుగా పూర్తిగా అర్థాన్ని ఇవ్వకుండా మెయిన్ క్లాస్ పైన ఆధారపడుతుందో అదే సబార్డినేట్ క్లాస్. దానికి ఇంకొక పేరే డిపెండెంట్ క్లాస్, దానికి ఇంకొక పేరే ఇన్కంప్లీట్ క్లాస్. ఇప్పుడు చెప్పండి, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఆధారపడి మెయిన్ క్లాస్ పైన ఆధారపడి పూర్తి అర్థాన్ని ఇచ్చే సెంటెన్స్ ఏంటి? కాంపౌండ్ క్లాసా? కాదు. డిపెండెంట్ క్లాసా? రైట్స్. డిపెండెంట్ క్లాస్ ఇస్ ఆల్సో కాల్డ్ సబార్డినేట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ కాదు, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాంప్లెక్స్ క్లాస్ మనకు లేదు. రైట్స్. ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. రైట్స్. ఇది ఈరోజు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో తర్వాత ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దానికంటే ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరందరూ కంజంక్షన్స్ నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ రావాలంటే మీకు ఖచ్చితంగా రావాల్సింది ఏందో తెలుసా? కంజంక్షన్స్ గురించి తెలియాలి. ఈ కంజంక్షన్ అనేది మొత్తం మనకు దగ్గర 60 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక 60 వరకు నేర్చుకోవాలి ఖచ్చితంగా. వీటి ఆధారాన్ని మీరు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి సింపుల్ లాజిక్తో ఆ వీడియో చేద్దాం. రైట్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.